ఏఎస్ న్యూస్ కి స్వాగతం. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉదయం ప్రార్థన అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తర్వాత సాయంత్రం కుల మతాలకు అతీతంగా సేమియాని అందరికీ పంచిపెట్టారు. అలాగే ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా అసోసియేషన్ కి తెలియబరిచిన వెంటనే సహాయం చేయటకు ముందుంటామని సభ్యులు తెలియజేశారు. ప్రజల ఆశీస్సులతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయటకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ షఫీ, వైస్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, సెక్రటరీ ఎండి తాజుద్దీన్ బాబు, జాయింట్ సెక్రటరీ మహబూబ్ అలీ, ట్రెజరర్ మొహమ్మద్ ఇక్బాల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ హరుణ్ రషీద్, షేక్ అమీనా, ఆసిన్, షేక్ అబ్బాస్, అలీషా, షేక్ బసీరుద్దీన్, మొహమ్మద్ అలీ రాజా, అడ్వైజర్ ఎండి మదీనా వలీ, హాఫీజ్ సాహెబ్, షేక్ ఫాజలూర్ రెహమాన్, క్వాజా, మదీనా, డీలవర్, అత్తా ఉల్ రెహమాన్ గౌస్, రబ్బానీ, మోయుద్దీన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. शुक्रे खुदा करो महे रहमान आ गया, तकसीम करने नेमतें रमजान आ गया। अल्लाह तेरा है एहसान, रोज़े नमाजें और कुरान है ये सब रूहे ईमान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान। इल्म मशरूत है अमल से, और ये हासिल होता है जब कोशिश की जाए दिल से। अदब सिखलाएंगे, दीन खुदा फैलाएंगे, मस्जिद में भी जाएंगे, हम दो नात सुनाएंगे। अल्लाह तेरा है एहसान, तूने बढ़ा दी सबकी शान, आया है बन के मेहमान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान। दीन इस्लाम मोहब्बत का पयाम, अल्लाह का इनाम, खालिक का है पैगाम। कैसी हवाएं इश्क चली, खत्म हुई नफरत दिल की, बांट रहे हैं प्यार सभी, सहरी हो या अफ्तारी। अल्लाह तेरा है एहसान, एक हुए सारे इंसान, सज गए घर घर दस्तरखान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान। मेरी खातिर खुदा तूने क्या क्या किया, तूने खुशियों से दामन मेरा भर दिया, और बदले में मैंने तुझे क्या दिया। इन गुनाहों पे दिल रो रहा है मेरा, मैंने माँ बाप का हक अदा ना किया, तेरे बंदों का दिल भी दुखाया बड़ा, ना ही खैरात की ना ही सदका दिया, सिर्फ अपने ही बारे में सोचा किया, ना नमाजें पढ़ी ना ही रोजा रखा, और इबादत का हक अदा ना हुआ, फिर भी तूने करम अपना जारी रखा। तू सखी है बड़ा, तू सखी है बड़ा, मैं पशेमान हूँ, रहम कर दे खुदा, रहम कर दे खुदा, रहम कर दे खुदा। है ये बख्शिश का सामान, सजदे में है हर इंसान, क्या सज्जाद और क्या फरहान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान।
शुक्रे खुदा करो महे रहमान आ गया। तकसीम करने नेमतें रमजान आ गया। अल्लाह तेरा है एहसान, रोज़ नमाजें और कुरान है ये सब रूहे ईमान। नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान। ఈ రోజు రంజాన్ పండుగ శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు గాజువాక నియోజకవర్గ ప్రజలకు మరియు 66 వార్డు ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సేమియా పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇంత ఘనంగా జరిగిందని మేము చాలా ఆనందంగా చెప్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా మాకు ఈ ఆనవాయితీగా రంజాన్ పండుగ సందర్భంగా నమాజ్ చేసుకున్న తర్వాత వచ్చి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేమియా పంపిణీ కార్యక్రమము 10 సంవత్సరాలుగా జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ప్రతి దగ్గర ఈ రంజాన్ వేడుకలు అట్టహాసంగా జరిగి ప్రతి పేదలకి, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న పేదలకి అందరికీ కూడా మరి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన నిజ మార్గాన్ని ఆదేశించి అనుసరించి మరి అల్లాహ్ తాలా యొక్క మన ఫర్జ్ ఏదైతే ఉందో జకాత్, ఫిత్రా ఈ అన్ని మరి ప్రతి ఒక్క పేదరికి కూడా మనం పంపిణీ చేసి సంవత్సరంలో ఒకసారి అందరికి వాళ్ళని కూడా మనం ఏ విధంగా అయితే మన రంజాన్ పండుగ సంతోషంతో చేసుకుంటామో అదే విధంగా వాళ్ళందరూ కూడా మనతో సమానంగా పండుగ చేసుకోవాలనే ఒక దృక్పథంతో మనం ఇలా మొత్తం పంపిణీ కార్యక్రమం కానీ లేదంటే పేదలకి జకాత్ ఫిత్రా కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క రంజాన్ కార్యక్రమంలో మరి ప్రతి యూత్ మన గాజువాకలో ఉన్న ప్రతి ముస్లిం యూత్ కూడా పాల్గొని విజయవంతంగా చాలా ఆనందంగా అట్టహాసంగా చేస్తున్నామని మరి మీ అందరికీ ఇంకోసారి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వచ్చి సేమియాని ఆస్వాదించి మీరందరూ కూడా మమ్మల్ని దీవిస్తూ ప్రార్థిస్తున్నారని చెప్పి మేము భావించి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకొని మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మా అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అతి తక్కువ కాలంలో దాన్ని అసోసియేషన్గా రిజిస్ట్రేషన్ చేసి ఒక చరిత్ర సృష్టించిందని చెప్తున్నాం. ఈరోజు కొద్ది సమయంలోనే కొన్ని ముస్లిం అందరికి కూడా ఇఫ్తార్ విందుతో పాటు అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో నిమగ్నమై ప్రతి ఒక్క పేదవాడికి మనం జకాత్ ఫిత్రా అనే భావనతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగు దారిలో నిడాలని చెప్పేసి ఈరోజు వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైన తర్వాత అనేక మంది ఈరోజు ఉదయం 3 గంటలకు లేచి ఉపవాసం స్టార్ట్ చేసి సాయంత్రం 6:30 వరకు ఉపవాసం ఎత్తుకొని ఈ నెల రోజులు కూడా ప్రతి ఒక్కరు నిబంధనలైంది. ప్రతి ప్రజలు కూడా పేదలకి పండగలాగే పేదలకి తిండి దొరికే విధంగా మనం తీదే దాంట్లో ఎంతో అంత వాళ్ళకి సాయం చేసే విధంగా ఈరోజు వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడి అందరికీ కనీసం మన చూశారు ఇఫ్తార్ విందు కనీసం 1 లక్ష రూపాయలు పెట్టి అందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వటం జరిగింది. గాజా ముస్లిమ్స్ అందరూ ముస్లిమ్స్ కూడా వచ్చారు, అంతే యూత్లు అందరూ వచ్చారు, అందరూ సహకరించారు. అంతేకాకుండా మన కిడ్స్ పేదోళ్ళకి 1 నెల రోజులు తిండి తినాలనే ఉద్దేశంతో 1500-2000 చెప్పి ఒక్కొక్క మనిషికి నెలసరి కిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా సేవ చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరు దీన్ని చూసి ఆనందించి చాలా మంచి పని చేస్తున్నారు, మీరు ముందుకెళ్ళండి, మేము ఉన్నాం, మీ సహాయ సహకారాలు మేము ఇస్తాం, ముందుకెళ్ళండి అని చెప్పి సహాయ సహకారాలు ఇవ్వటం వల్ల ఈరోజు ఇంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేసి వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకెళ్లాలని ఇది ఈరోజు శాంతిని విడదీయించే ప్రతి ఒక్కరు కులమల అతీతంగా మేము ముందుకు వెళ్లే ఆలోచన ప్రపంచ దేశాలకు కూడా ప్రతి ఒక్కరు మనిషి మానవత్వం దృక్పథంతో ఆలోచన చేసి ముస్లిం ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా క్రమంలో
ఇంక్లూడ్ అయ్యి మెంబర్ అయ్యి అందరూ సేవకులను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి పేదలకి మన బట్టలని తిండని వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నెలకి తిండి లేపని వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి మా గ్రూప్ అంతా కూడా ఈరోజు అధ్యక్షుడు సభ్యు కానివ్వండి, బదులు రహమాన్ కానివ్వండి, బదులు కానీ ఇక్బాల్ కానివ్వండి, కొంతమంది చాలా మంది గ్రూప్ సభ్యులందరూ కూడా నిగ్గమై అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరు భేదభావాలు లేకుండా అందరూ కూడా అందరి యూతులు కలుపుకొని అందరి యూతులు కలుపుకొని ముందుకు సాగుతున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సాయం చేయడం కాకుండా నేను 10,000 ఇస్తాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। सबसे पहले ईद उल फितर, ईद मुबारक, सबको मुबारकबाद देते हैं। हमारे अल मदीना वेलफेयर एसोसिएशन की जानिब से हम सब लोग मिल के आज अजीमाबाद गाजुआ का नवाब नगर एरिया में सेमिया डिस्ट्रीब्यूशन का प्रोग्राम किए हैं। ये इस साल नहीं, गुज़िश्ता 10-15 साल से चल रहा है ये प्रोग्राम। आज तकरीबन हम लोग ने 100 लीटर दूध 20 किलो सेबिया के साथ में बना के डिस्ट्रीब्यूट किए हैं। तकरीबन 2000 आदमी लोग को हम डिस्ट्रीब्यूट किए हैं। ये अल मदीना वेलफेयर एसोसिएशन का मेन मकसद क्या है बोले तो कोई भी गरीब तबके के कोई भी लोग हैं जिनको किसी तरह का मदद चाहिए, जैसे कोई हॉस्पिटल का प्रॉब्लम हो या कोई पैसों का प्रॉब्लम हो या एजुकेशन प्रॉब्लम हो, किसी तरह का कोई भी हेल्प चाहिए तो अल मदीना वेलफेयर एसोसिएशन हमेशा आपके आगे रहेगा। अगर आप हम तक खबर पहुंचाएं कि हमको ये तकलीफ है, अगर वाकई में हम उसको शूट नहीं करेंगे, हमको लगता है कि आपको ये तकलीफ है, तो चाहे वो एजुकेशन हो, चाहे मेडिकल हो, चाहे फाइनेंशियल हो, चाहे जॉब हो, जिस तरह से भी हम लोग मदद करने के लिए तैयार हैं। हमारे ग्रुप में जितने भी लोग हैं, हर आदमी अपने अपने काबिलियत भी है। वो सब हमारे ग्रुप के मेंबर जो भी डिस्ट्रीब्यूशन करना है, जो भी करना है, हम लोग कहीं से बाहर से फंड नहीं लिया आज तक। जो भी है हमारे कमेटी मेंबर्स हम लोग जो मेंबरशिप में बनाए हैं उसी से चल रहा है प्रोग्राम। आइंदा अगर कुछ बड़ा काम होगा तो इंशाअल्लाह हमारे टीम मेंबर्स बैठ के एक मीटिंग करेंगे। मीटिंग करने के बाद में उसको किस तरह आगे लेके जाना है, क्या करना है, इस सब के बारे में सोच के फिर अगर जरूरत पड़े तो आपके सामने भी आएंगे, आपसे ताउन लेंगे और गरीबों की मदद करेंगे। और इस तरह हम लोग नेक काम करते हुए जाएंगे। अगर हमारे टीम से कभी कोई गलती वगैरह कुछ भी हो गया, हर आदमी को मौका है वो आके हमको सजेस्ट करे और हिदायत करे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। ముస్లిం సోదరీమణులకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు। ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అల్ మదీనా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేమియా పంపకం కార్యక్రమం అజీమాబాద్లో చాలా చక్కగా జరిగింది। ఇది ఈరోజు కాదు, నవాబ్ నగర్లో ఈ కార్యక్రమం మాకు తెలిసి మదీనా మసీద్ ఏర్పడిన కాడ నుంచి ప్రతి కార్యక్రమం జరుగుతుంది। ముఖ్యంగా అజీమాబాద్ నవాబ్ నగర్లో కుల మతాలకు అతీతంగా ఏ కార్యక్రమం అయినా చాలా చక్కగా జరుగుతుంది। అందరూ ఒక తాటిపై నిలబడి మంచి కార్యక్రమం। ఇప్పుడు అందరూ చూసిన ఒక పండగ వాతావరణం, రంజాన్ అంటే ఉండాలని ఒక పండగ వాతావరణం అయితే ఒక గంట సేపు చాలా చక్కగా జరిగింది। ఈ 4 రోజులు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ ఈరోజు రంజాన్ పండగ రోజు అందరికీ కూడా ఈ సేమియా పంపకం కార్యక్రమం చేయడం అనేది చాలా శుభదాయకము। ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిగతా మసీదులు చేయలేదని అని కాదు, కానీ మదీనా మసీదు తనకు సంబంధించి అసోసియేషన్ కుర్రోలు కానీ అందరూ కలిపి చాలా ఈ 4 రోజులు మాకు తెలిసి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు। పేదవారికి చాలా సరుకులు ఇచ్చి వాళ్ళ ఇంటికి ఒక పెద్ద పిల్లలాగా మంచి కార్యక్రమాలు చేసి సరుకులు ఇచ్చి పేదవాళ్ళందరినీ ఆదుకున్నారు। అలాగే అల్లా దయ వల్ల వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండి మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మదీనా యూత్ అసోసియేషన్ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం।